నువ్వు యేసుప్రభువుని నమ్ముకొని 20 సంవత్సరాలు అవుతుంది, ఒక్కసారి ఆత్మ అనుభవం లేదు నీకు, ఏం లాభం? నీ విశ్వాస జీవితం ఏది? బైబిలే చెప్తుంది కదా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏమంటాడు? నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకోనండి. ఆత్మానుసారం అంటే ఏంటి? దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. బ్రేక్ డ్యాన్స్లు వేయడం కాదు. ఎట్లనట? ఆత్మతో సత్యముతో. నీ మనస్సుని దేవుడు కోరుకుంటున్నాడు. నీ మనసుని దేవుడు ఆయన ఆశిస్తూ ఉన్నాడు. నువ్వు తన్ను ఆరాధించాలని, తన్ను ఘనపరచాలని, తను హెచ్చించాలని. ఎవరైతే చూడండి మీరు ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారో వారి హృదయం అంతా దేవుని సన్నిధిలో సంతోషంతో పొంగిపోతుంటుంది. వారు ఆనందంగా ఉంటారు. వారి జీవితాలు దేవుడు స్థిరపరుస్తాడు. అందుకే పౌలు అంటున్నాడు, ఆత్మానుసారంగా నడుచుకోండి, శరీరానుసారంగా నడుచుకోవద్దు. నీ శత్రువు ఎక్కడో లేదు, నీ శరీరమే నీ అసలైన శత్రువు. ఈ శరీరాన్ని నువ్వు ఏ విధంగా కంట్రోల్ చేయగలిగితే, నువ్వు ఎంత గొప్పగా కంట్రోల్ చేయగలిగితే అంత గొప్పగా ఆత్మ అనుభవాన్ని నువ్వు పొందుకుంటావు. ఈ ఆత్మ అనుభవాన్ని నువ్వు పొందుకోవాలంటే ఖచ్చితంగా ఈ శరీరాన్ని నువ్వు కంట్రోల్ చేయాలి. లేదు అని అంటే ఇది నీ మాట వినదు. కొంతమందికి ఎట్లా ఉంటుందంటే చూడండి, దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ఉంటాం, వెనకాల చేతులు పడుకుంటారు. చాలా సంఘాలు మీరు చూడండి, కొంతమందికి భయం లేదు, ముందు చేతులను పడుకుంటారు. ఇట్లా నిద్ర వస్తూ ఉంటుంది, ఇట్లా వస్తూ ఉంటుంది. అదే సినిమా చూసేటప్పుడు నిద్ర వస్తుందా? రాదు. రీల్స్ చూసేటప్పుడు నిద్ర వస్తుందా? రాదు. రాత్రి 2 గంటలకు కూడా నిద్ర రాదు కొంతమంది. వాళ్ళే సంఘంలో పండుకునే వాళ్ళకు నైట్ 2 గంటల దాకా నిద్ర రాదు. చర్చికి వస్తే నిద్ర వస్తుంది. ఎందుకు? సైతాన్ని నెత్తి మీద కూర్చుంది, దురాత్మని నెత్తి మీద కూర్చున్నాయి. అయితే నువ్వేం చేయాలి? ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మారవలసిన అవసరత ఉంది. ఆ అనుభవం కావాలని నువ్వు దేవుణ్ణి అడగాల. నువ్వు దేవుని అనుభవం కావాలని అడిగితే దేవుడు ఆత్మ అనుభవాన్ని నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు ఆత్మ అనుభవాన్ని కలిగి ముందుకెళ్తూ ఉంటే నువ్వు వెళ్ళే ప్రతి దారిలో దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. నువ్వు చేసే ప్రతి పనిలో నీకు సక్సెస్ ఉంటుంది. నువ్వు ఏది పట్టుకుంటే అది బంగారంలా దేవుడు మారుస్తాడు. దేవుడు అంత గొప్పగా నిన్ను దీవిస్తాడు.